2019 కూడా నా విజయానికి ముఖ్యంగా వెన్నుముకగా పనిచేసిన బృందావన కాలనీ వాసులంతా కూడా ఈరోజు ఘనంగా నాకు ఆహ్వానం పలకటం నిజంగా చాలా సంతోషమని కూడా తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా మన శ్రీరామ్ మాగాది గారికి వాళ్ళ మిత్ర బృందానికి కమిటీ సభ్యులకు అదేవిధంగా అసోసియేషన్ సభ్యులకు అందరూ కూడా నా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా సంతోషం, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కే కాకుండా ఎకనామికల్గా బ్యాక్వర్డ్ క్లాస్లో ఉన్న ఓసీలకు కూడా ఈరోజు పథకాల ద్వారా లబ్ధి చేకూరటం, ఎంతోమంది విద్యార్థులు ఈరోజు ఇంజనీర్లు గాను డాక్టర్స్ గాను ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పథకం ద్వారా చదువుకొని ఈరోజు ఎంతో ఉన్నత స్థానాలకి పోవటం జరిగింది. దీనంతటికీ కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు బీజం వేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 అడుగులు ముందుకేసి ఈరోజు విదేశ విద్య కూడా అభ్యసించే వాళ్ళకి టాప్ 50 యూనివర్సిటీస్లో కూడా ఎవరికైతే సీటు వస్తుందో వాళ్ళకి ఎన్ని లక్షలైనా ఎన్ని కోట్లైనా కూడా ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ చేస్తూ వారిని చదివించడానికి బాధ్యతలు తీసుకోవడం కూడా నిజంగా చాలా గర్వకారణం. దీనివల్ల మిడిల్ క్లాస్ కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఈరోజు ఒక ఇంజనీర్ డాక్టర్గానే కాకుండా ఉన్నత విద్యలు చదివించడానికి విదేశాలకు సైతం కూడా ఈరోజు అవకాశాన్ని యూజ్ చేసుకోవడం నిజంగా చాలా సంతోషపడుతున్నాయని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నిన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా లోకేష్ బాబు గారు కావచ్చు, బీసీలకి మేము ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పడం జరుగుతూ ఉంది. ఇదంతా కూడా ఒక పెద్ద బూటకం. ఎందుకంటే అందరికీ తెలిసిందే బీసీలని అణగదొక్కింది ఎవరో. బీసీలకి కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మైనారిటీస్ కావచ్చు, ఎక్కడ కూడా వారికి సీట్లు ఇవ్వకుండా, వారు ఎక్కడ మినిస్టర్స్ అవ్వకుండా, బీసీలకి నాయబ్ బ్రాహ్మిన్స్ కావచ్చు లేదా ఇంకెవరైనా కావచ్చు, వారు రాజకీయంగా ఎమ్మెల్యే అయితే వారు ఏం చేస్తారు అన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు.
అదేవిధంగా ఎస్సీగా పుట్టడమే నేరమంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తులు ఈరోజు బీసీగా కావచ్చు, ఎస్టీగా కావచ్చు, ఎస్సీగా కావచ్చు, మైనారిటీస్ కావచ్చు చేసేది శూన్యం. ఇది వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మైనారిటీస్కి సీట్లు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యే అవ్వటం జరిగింది, మినిస్ట్రీస్ ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు కౌన్సిల్లో వారిని సభాధ్యక్షుని కూడా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తాను. అదేవిధంగా బీసీలకి రాజ్యసభ స్థానాలు 4 ఇవ్వటం కూడా నిజంగా మన రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 4 బీసీలకి రాజ్యసభ ఇవ్వటం ఏ విధంగా వారికి గుర్తింపు ఇచ్చాడో కూడా ఒకసారి బీసీ అంతా కూడా ఆలోచించారు. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, నా బీసీ, నా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ ఈరోజు వాళ్ళంతా కూడా జగనన్న మీద నమ్మకం మీద ఉన్నారు. కాబట్టి జగనన్నని గతంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసుకునే దాంట్లో ప్రముఖ పాత్ర పోషించారని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ఓసీలకు సైతం న్యాయం చేకూర్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈరోజు గర్వంగా తెలియజేస్తున్నాం. ఓసీకి ఈబీసీ ద్వారా 15,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయటమే కాకుండా వాళ్ళ బిడ్డలు చదువుకునే దానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఫీజు రింబర్స్మెంట్ ఇస్తూ ఈరోజు 5 లక్షలకి తక్కువ ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వటం. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా ప్రమాదం జరిగినా, ఏదైనా అనారోగ్యం వల్ల ఇబ్బంది పడుతూ హాస్పిటల్కి పోతే ఈరోజు ఆ పేద కుటుంబాలు వాళ్ళ ఆస్తులు అమ్ముకునే పరిస్థితి చూస్తున్నాం. కానీ అటువంటి వాళ్ళందరికీ కూడా అండగా ఉండాలని ఈరోజు ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కావచ్చు, ఆ పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ కావచ్చు, అందరూ కూడా ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల రూపాయలు హాస్పిటల్స్లో వైద్యం అందించే విధంగా చేయడం నిజంగా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని కూడా తెలియజేస్తున్నాం. అందుకే ఈరోజు ఒకటే చెప్తున్నాం, ఈరోజు మేనిఫెస్టో అని చెప్పి మరీ ప్రజలను మోసం చేసేదానికి చంద్రబాబు నాయుడు లాంటి వారు, పవన్ కళ్యాణ్ లాంటి వారు ఈరోజు అనేక హామీలు ఇస్తూ ఉంటారు. ఒకటే అడగాలి ప్రజలంతా కూడా, గతంలో 2014 అనేక హామీలు ఇచ్చి అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనేది గుర్తుపెట్టుకోవాలి.